ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. తీర్త్వామోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ యోగీ శాంతి సమాయుక్తః ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఆత్మబోధ ఈ యొక్క ప్రకరణ గ్రంథం అతి అద్భుతమైనది. శంకరాచార్య ప్రకరణ గ్రంథాలన్నింటిలో చిన్నదైనప్పటికీ అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని అరటిపండు తొక్క తీసి ఎలాగైతే మన చేతిలో పెట్టినట్టు ఉంటుంది అనమాట ఈ యొక్క ఆత్మబోధ. అయితే ఇప్పటి వరకు మనం చూసాం ఆత్మతత్వం, ఈ జగత్తు క్షణికత్వం, ఈ క్షణికమైన జగత్తుకి ఆధారమైనటువంటి ఆత్మస్వరూపమే పరమాత్మ. ఆ పరమాత్మయే మన గుండె చప్పుడు వెనక ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్ఫురణం, అది చూస్తూ వచ్చాం. అయితే ఈ ఉపదేశం శంకరాచార్య స్వయంగా చెప్పారా? ఆయనకి ఏదో తోచింది కాదు చెప్పారా? కాదు. ఇది సాక్షాత్తు ఋషులు దర్శించారు. ఎక్కడ దర్శించారు? ఎప్పుడైతే తన వెష్టి, అంటే నేను ఒక వ్యక్తిని, దేశకాల పరిచ్ఛిన్నమైనటువంటి జన్మించాను మరణిస్తాను అనే ఒక సంసార చక్రంలో ఉంటున్నటువంటి ఈ పరిచ్ఛిన్న ఉపాధిని విడిచిపెట్టి అనంతమైన శాశ్వతమైన జనన మరణ చక్రంకి అతీతంగా ఉన్నటువంటి సమష్టిలో లయమైనప్పుడు, ఏకీభావ స్థితిలో ఉండేటప్పుడు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారణమైనటువంటి ఆ ఈశ్వరుని యొక్క చైతన్య ప్రకటమే వ్యక్తిగత అంతఃకరణము కలిసి సమష్టిలో కలిసిపోయినప్పుడు, అంటే వ్యక్తిగత అంతఃకరణం ఏదైతే ఉందో, ఇక్కడ ఘటం ఉన్నది, ఈ ఘటములో ఉన్న ఆకాశం ఎలాగైతే మహాకాశంలో కలిసినట్టుగా ఒక వ్యక్తిలో ఉన్న అంతఃకరణంలో ప్రకాశిస్తున్న ఆత్మ చైతన్యము సమష్టి చైతన్యములో లయంగా ఉండేటప్పుడు ఆ పరమాత్మ యొక్క తత్వం ఏదైతే ఉందో, ఈశ్వర జ్ఞానం, ఈశ్వర వాక్కు, ఆ ఉపాధి నుండి ప్రకటమైనదే ఋషులు దర్శించారు. అందుకే ఋషి అంటే ఏంటి? ఋషి అంటే ఋషతి జానాతి ఆత్మతత్వం ఇది ఋషి. ఋషతి అంటే జానాతి. ఏంటి జానాతి? ఆత్మతత్వం జానాతి. అందుకే మంత్రద్రష్టారః ఋషయః అంటారు. అందువలన ఆ ఋషులు ఏదైతే దర్శించారో అదే మనకి వేదముల యొక్క సారంగా వచ్చినది బ్రహ్మ విద్య. దాన్నే ఉపనిషత్ అంటారు. ఆ ఉపనిషత్తుల్లో ఆఖరి ఉపదేశమైనటువంటి జీవ బ్రహ్మ ఐక్యతత్వం, అఖండార్థక బోధక వాక్యం అంటారు. ఏంటవి? దాన్ని మహావాక్యము అంటారు. మహావాక్యం అంటే ఏంటంటే
జీవ బ్రహ్మ ఐక్యతత్వాన్ని తెలియజేసే ఆ బోధ ఏదైతే ఉందో ఉపదేశ వాక్యాన్ని మహావాక్యం అంటారు. సో మహావాక్యాన్ని చేర్చడానికి ముందు అనేక ఉపదేశాలు చేస్తుంటారు ప్రక్రియలో భాగంగా. అవన్నీ కూడా మహావాక్యాలు కాకపోయినప్పటికీ మహావాక్యాన్ని దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందువలన అనేక రకమైనటువంటి వాక్యాలు ఉన్నప్పటికీ ఈ మహావాక్యం ఏదైతే ఉందో అది పూర్తిగా జీవ బ్రహ్మ ఐక్యతత్వాన్ని తెలియజేస్తుంది. అలాంటి మహావాక్యాలు అనేకం ఉన్నాయి ఉపనిషత్తులు. కానీ ముఖ్యంగా ఒక్కొక్క వేదము నుండి ఒక్కొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక్కొక్క మహావాక్యాన్ని మన పరంపరలో మన ట్రెడిషన్లో చెప్పడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇక్కడ మహావాక్యై అని చెప్పారు. విద్యాత్ ఐక్యం మహావాక్యై. విద్యాత్ వన్ షుడ్ నో. ఏంటి ఐక్యం అంటే జీవ బ్రహ్మ ఈ రెండింటి యొక్క సమానమైన తత్వం కలిగి ఉన్న చెప్తున్నటువంటి ఐక్యం ఏంటి? దేని ద్వారా? మహావాక్యై అంటే మహావాక్యముల ద్వారా తెలియజేస్తుంది. ఏంటది? జీవాత్మ పరమాత్మనోహో ఐక్యం. జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యం మహావాక్యై విద్యాత్. అంటే జీవాత్మ పరమాత్మ రెండింటి యొక్క ఐక్యం ఏదైతే ఉందో ఏమి చెప్తున్నాయి? మహావాక్యై అంటే మహావాక్యముల ద్వారా ఏంటి? విద్యాత్. ఏంటి విద్యాత్? ఐక్యం. కస్యోహో అంటే కయోహో అంటారు. కయో అంటే ఏంటి? అంటే వేటికి వేటికి ఐక్యము అంటే జీవాత్మ పరమాత్మనోహో అంటే తయోహో జీవాత్మ పరమాత్మనోహో ఐక్యం. విద్య తెలుసుకుంటే ఎలా తెలుసుకోవాలి? దానికి విధానం చెప్పారు. నిషిద్య నిఖిలోపాధి. ఉపాధి అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. సమీపే స్థిత్వ అంటే ఇప్పుడు మొన్న చెప్పాను, ఒక ఇనుప బాలు, ఇనుప గోళం అగ్నికి సమీపంలో పెట్టామనుకోండి, ఏమైంది? అగ్ని యొక్క ధర్మాలు ఇనుముకి ఇచ్చింది, ఇనుము యొక్క గుణములు అగ్నికి ఇచ్చింది, పరస్పరం కలిసిపోయాయి. అందువలన దాన్ని ఉపాధి అంటారు. అగ్నికి యాక్చువల్గా ఆకారం లేదు, కానీ ఉపాధి ఏంటి? ఇనుప గోళం. ఆత్మకు ఆకారం లేదు, కానీ ఆత్మ ఈ శరీరం నుండి ప్రకటమవుతుంది కదా, ఈ శరీరం అనేది ఉపాధి. అందుకే ఉపాధి మనం ఎంప్లాయ్మెంట్లో ఉపాధి అంటారు చూడండి. ఉపాధి హామీ పథకం విన్నారా? ఉపాధి హామీ పథకం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిటిజన్ ఆఫ్ ఇండియా, కేవలం మనలాగా. కానీ ప్రధానమంత్రి అనే ఒక పొజిషను ఉపాధి. పిఎం దగ్గర ఉంటాడు కదా, ఉపాధి అనమాట. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయింది అనుకోండి, మరి ఉపాధి మరి లేదనుకోండి, ఇంక మరి పిఎం మరి లేదు, మామూలు సిటిజన్. ఉపాధి అలా అంత పని చేస్తాను. అయితే ఈ ఉపాధి అంత నిషిద్ధ్య కాదు. ఎలాగా? నా ఇతి నైతి వాక్యై అంటే వాక్యత అంటే వాక్యముల ద్వారా. ఉపనిషత్తులు ఏం చెప్పారంటే ఇది కాదు అంటే ఏం కాదు? మీరు ఏదైతే చూస్తున్నారో యావత్ సృష్టిలో మీరు చూస్తున్నటువంటి దృశ్య ప్రపంచం అంతా ఆత్మ గాని పరమాత్మ కాదు. అంటే కంటికి కనిపించిన ఏ రూపమైనా పరమాత్మ కాదు. ఒకటి నిశ్చయం చేసుకోవాలి మనం. అంటే ఇన్క్లూడింగ్ మన శరీరం కనిపిస్తుంది లేదా మనకి? ఇంద్రియాలన్నీ కనిపిస్తుంది లేదా? అంటే శరీరము, ఇంద్రియములు, సకల సృష్టి అంత కనిపించేదంత కూడాను ఆత్మ కాదు. మళ్ళీ అక్కడ ఆపలేదు, నా అయితే అన్నాడు మళ్ళీ. అంటే మీ కంటికి కనిపించకపోయినా మీ ఆలోచనలు కంటికి కనిపించదు, కానీ ఆలోచనలు వస్తున్నాయి, కోరికలు కలుగుతున్నాయి, మనసులో కలుగుతున్న భావనలు అవన్నీ మనకు తెలుస్తున్నాయి లేదా? అది కూడా కాదు. అంటే సూక్ష్మంగా ఉన్నటువంటి భావనలు, ఎమోషన్స్, థాట్స్ అంటే స్థూలంగా గ్రాసుగా కనిపిస్తున్న ప్రపంచము, దానికంటే ఆధారంగా ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచము కాదు. అంటే ఇప్పుడు ఏమైంది?
యావత్తు పంచభూతాత్మమైనటువంటి సృష్టి ఆత్మ కాదు. తర్వాత మన కంటికి కనిపించినటువంటి, మన చెవులకి వినిపించినటువంటి, మనస్సులో అంతఃకరణములు ఉన్న సూక్ష్మమైన భావనలు, సంకల్పాలు, కోరికలు, ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్, ఇవన్నీ కూడా సటిల్ థింగ్స్ అంటారు అన్నమాట. సూక్ష్మము అర్థం. అది కూడా ఆత్మ కాదు. ఇంకా అక్కడ ఆగారా? అక్కడ కూడా ఆగలేదు. ఈ రెండింటికి కారణమైనటువంటి బీజరూపమైనటువంటి సుప్తావస్థ, దాన్ని కారణ ప్రపంచం అంటారు. ఎన్ని ప్రపంచాలు వచ్చాయి ఇప్పుడు? 3. కారణ ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, స్థూల ప్రపంచం. అర్థమైందా? ఇది స్థూల శరీరం కనిపిస్తున్నది. మరి మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, పంచప్రాణములు కలిపితే ఏమైంది? సూక్ష్మ ప్రపంచం. ఈ రెండింటికి ఆధారంగా ఉన్నటువంటి వాసనలు, మన అలవాట్ల ద్వారా మన క్రియేట్ అవుతున్నటువంటి వాసనలు ఉంటాయి చూడండి, సంస్కార వాసనలు అంటారు. వాటిని కారణ శరీరం అంటారు. మన శరీరము స్థూల శరీరము, స్థూల ప్రపంచము. సూక్ష్మ శరీరము, సూక్ష్మ ప్రపంచము. కారణ శరీరము, కారణ ప్రపంచం. చూసారు? అందుకే ప్రపంచాన్ని మనము తెలుసుకోవాలంటే ఫస్ట్ మన శరీరం తెలుసుకుంటే ప్రపంచం తెలుసుకున్నట్టే. స్థాళీ పులాక న్యాయం అంటారు. కుండలో ఉన్నటువంటి అన్నం అంతా ఉడికిందా లేదని చూడక్కర్లేదు, ఒక అన్నం మెతుకు తీసి ఇలా చూసేవాళ్ళు అనమాట. ఉడికిందండి తీసేయండి అంటారు, అలా తెలుసుకోవడానికి. అందుకే సముద్రం నీటి, ఒక నీటి చుక్కను మనం ఇలా చూస్తే ఉప్పు, అమ్మ ఉప్పు అంటే ఈ ప్రతి సముద్ర నీరుని మనం టచ్ చేయాలా? అక్కర్లేదు. సముద్ర నీరంతా కూడాను ఉప్పుగానే ఉంటుంది. ఎలా తెలిసింది? మీరు అంత చూసారా? మరి ఎలా తెలిసింది? ఒక్క నీటి చూసారా ఎంత బాగా చెప్తున్నారు. ఇది కూడా అలాగే. అందువలన ఈ 3 కూడా కాదు అంటే ఏంటి అంటే, పంచభూతములు, స్థూల పంచభూతములకు తన్మాత్రలు అంటారు. అంటే స్థూలంగా ఉన్న పంచభూతములు ఆత్మ కాదు, వాటికంటే సూక్ష్మంగా ఉన్న తన్మాత్రలు ఆత్మ కాదు, వాటికంటే ఆధారంగా ఉన్న కారణమైనటువంటి 3 గుణములు మాయ, అది ఆత్మ కాదు. చూసారా? స్థూలంగా ఉన్న పంచభూతములు స్థూల ప్రపంచము, వాటికంటే సూక్ష్మంగా ఉన్న తన్మాత్రలు కలిపితే సూక్ష్మ ప్రపంచము, 3 గుణములతో ఉన్న మాయ, అవ్యక్త మాయ, దాన్ని కారణ ప్రపంచం అంటారు. అంటే వీటన్నిటికీ ఆధారంగా ఉంటుంది, వీటితో అంటదు. ఇవన్నీ కూడా డ్రామా ఆడుతుంటాయి. 3 రకాల డ్రామాలు. బాగా ఈ జాగ్రత్త అవస్థ ఎలాగైతే మనకు ఉందో, తర్వాత దీని తర్వాత స్వప్నం ఎలాగుందో, దాని తర్వాత గాఢ నిద్ర ఎలాగుందో, ఈ 3 రకాలన్నమాట. అందువలన నేతి నేతి అంటారు. నేతి అంటే మనం ఏమనుకుంటాం? వీళ్ళు నెయ్యి అనుకుంటారు చాలా మంది. నెయ్యి గురించి ఇక్కడ చెప్పట్లేదు. నేతి బీరకాయలు నెయ్యి కాదు ఇక్కడ. ఇక్కడ నేతి అంటే ఏంటంటే నా ఇతి, ఇది కాదు, నా ఇతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని 2 సార్లు అన్నారనుకోండి, ఎన్నిసార్లు అర్థము? ఎన్నిసార్లు చెప్పినట్టు అర్థం అనమాట. వద్దొద్దండి వద్దండి వద్దండి అంటే అర్థం ఏంటి? ఎట్టి పరిస్థితులు వద్దని అర్థం. అంతేగాని అలాగ వద్దండి 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 అనక్కర్లేదు. చెయ్యకండి అన్నాం అనుకోండి, ఒకసారి అయింది. మరొకసారి చెయ్యొద్దు చెయ్యొద్దు అంటే అర్థం ఏంటండి? ఎట్టి పరిస్థితులు చేయొద్దని అర్థం. అంటే 100 సార్లు చెప్పిందంత సమానం. 100 ఏంటి 1000, మీరు 1,00,000 అనుకున్నా పర్వాలేదు, చెయ్యొద్దు. అందువల్ల ఏమన్నారు ఇక్కడ? ఆత్మ ఇది కాదు, ఇది కాదు అంటే నువ్వు చూస్తున్నది, నువ్వు ఆలోచించగలిగేది, నువ్వు సంకల్పించగలిగేది, నువ్వు చూడనది ఏది కూడా ఆత్మ కాదు. అది చెప్పారంట ఉపనిషత్తులు. అది చెప్పడానికి మహావాక్యం అంటారు. మహావాక్యం అంటే ఏం చెప్పాము? ఈశ్వర అని మనం అనుకుంటున్నాం. ఈశ్వర అంటే ఏంటి? ఈ సృష్టి అంతటికి సృష్టికర్త, సృష్టి అంతటికి పాలనకర్త, సమయం వచ్చినప్పుడు సృష్టిని లయం చేసే కర్త, సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. ఓకేనా?
నేనేంటి? నేను పరిచ్ఛిన్నమైనవాడు. నా ఇంటి పనే నేను సరిగ్గా నాకు 4 దిక్కులు తెలియదు ఎక్కడ ఏంటని. నేను అల్పజ్ఞ, అల్పశక్తిమంతుణ్ణి, తక్కువ శక్తి, తక్కువ జ్ఞానం, పరిచ్ఛిన్నమైన వాడు. జీవాత్మ అంటే జీవాత్మ సృష్టికర్త ఎవరు? ఈశ్వర. ఓకే. ఇప్పుడు ఉపనిషత్తు ఏమంటుందంటే ఈ అధిక శక్తి, అల్పశక్తి, సర్వజ్ఞ మొత్తం తెలిసినవాడు, అల్పజ్ఞ కొంచెం తెలిసినవాడు, పరిచ్ఛిన్నంగా ఉన్నవాడు జీవాత్మ, అనంతంగా వ్యాపించి ఉన్న ఈశ్వర. ఈ అనంతము పరిచ్ఛిన్నం, అల్పజ్ఞ సర్వజ్ఞ, అల్పశక్తిమాను సర్వశక్తిమాన్, ఇవన్నీ కూడా ఉపాధులే అంటున్నారు. ఇవన్నీ ఉపాధులు. కానీ వాస్తవం ఏంటి? ఈ ఉపాధులను తీసేద్దాం. సపోజ్ ఈశ్వరుల్లో ఉపాధులు తీసేద్దాం. ఫస్ట్ ఏంటి? సర్వశక్తిమాన్ అది తీసేయండి. సర్వశక్తిమాన్ అనేది ఉపాధి, అది తీసేద్దాం. సర్వజ్ఞ తీసేయండి. అనంతంగా వ్యాపించి ఉన్నది తీసేయండి, ఉపాధి. మరి జీవాత్మకు వద్దాం. అల్పశక్తిమాన్, అల్పశక్తి తీసేయండి. అల్పజ్ఞ తక్కువ తెలిసిన వాడు తీసేయండి. పరిచ్ఛిన్నంగా ఉన్న తీసేయండి. అంటే ఇక్కడ ఉపాధులు, జీవాత్మలో ఈ 3 ఉపాధులు తీసేస్తే ఏం మిగులుతుంది? కేవలం ఒక్క స్ఫురణ మిగిలిపోతుంది. దాన్ని చైతన్యము అంటారు. అందుకే మనలో మొత్తం మీరన్నీ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని నిషేధం చేసుకుంటూ వెళ్ళారనుకోండి, స్థూల శరీరం నుండి స్టార్ట్ చేసి ఇది కాదు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము, ఇంద్రియములు కాదు, ప్రాణం కూడా కాదు, శ్వాస వస్తుంది పోతుంది కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంకేది కాదు అంటే ఇంక ఏది కూడా నిషేధించడానికి వీలు కాదు. ఇంకేం ఇప్పుడేమి నేను లేను అని ఎవరైనా అనగలరా? అంటే ఏదైతే ఇది కాదు నిషేధించడానికి వీలు పడదో అది ఒక్కటి శేషంగా మిగిలిపోతుంది. అవశేషంగా మిగిలిపోతుంది. అందుకే ఆదిశేష అంటారు. విన్నారా? సృష్టి అంతా లయమైపోయినప్పుడు ఒక్కటి శేషంగా ఉండిపోతుందంట, ఆ చైతన్య స్వరూపం. దాన్ని పురాణాల్లో ఆదిశేష అని పెట్టారు పేరు. అందుకే ఆదిశేషం మీద ఎక్కడ ఉంటారు? విష్ణు, మనకి కృష్ణుడు ఎవరు ఉంటారు కదా, ఆ యొక్క మర్రి ఆకు పైన కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని చెప్తారు. అంటే ఏదైతే సృష్టి మొత్తం ప్రళయం వచ్చి సృష్టి అంతా లయమైపోయినా ఒక్కటి మిగులుతుంది శేషంగా, అది ఏ ఆత్మ చైతన్యము. అంటే వ్యక్తిగత జీవాత్మలో సర్వం నిషేధించిన తర్వాత కేవలం ఒక్కటే మిగిలి ఉంటుంది, ఆత్మ చైతన్యం. పక్కన పెడదాం. ఈశ్వరునిలో మొత్తము అధిక శక్తిమా, సర్వశక్తిమాన్ తీసేయండి, సర్వజ్ఞ తీసేయండి, సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు తీసేయండి. అవన్నీ తీసేస్తే కేవలం ఒక స్ఫురణ చైతన్యం మిగులుతుంది. ఆ చైతన్యము ఈ చైతన్యం ఒక్కటి అని చెప్పారన్న. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకు ఇప్పుడు సముద్రం దగ్గర మనం తీరంలో ఉన్నాం అనుకుందాం. అక్కడ అనేకమైన అలలు వస్తున్నాయి, అలలు, కెరటాలు, బుడగలు, తరంగాలు. ఒక అల తీసుకుందాం. అల తీసుకుంటే అల ఏమిటి? పరిచ్ఛిన్నంగా ఉందా లేదా? పరిచ్ఛిన్నంగా. అది పుడుతుందా లేదా? పుడుతుంది, మళ్ళీ కలిసిపోతుంది. కానీ అల వస్తుంది పోతుంది, చిన్నది, ఇంకొక అల దీనికి కొడుతుంది, భయపడుతుంది. అలా ఏమో సముద్రం నుండి పుట్టింది. అంటే సముద్రం అనేవాడు ప్రభు, ఈశ్వర్ అనుకుంటే అలా అనేది జీవుడు, జీవాత్మ. అల యొక్క పరిధి చిన్నది, అల యొక్క క్షణికంగా వచ్చింది పోతుంది. సముద్రం అనేది వ్యాపించి ఉన్నది, అల అనేది పరిచ్ఛిన్నంగా ఉన్నది. ఓకేనా? అది సముద్రం పెద్దది, అల చిన్నది. సముద్రం బలమైన శక్తివంతమైనది, అల ఏమో శక్తిహీనమైనది. కానీ అల యొక్క అల్పశక్తి తీసేయండి, పరిచ్ఛిన్నం తీసేయండి, ఆకారం తీసేయండి,
సముద్రం యొక్క విశాలం తీసేయండి, సముద్రం యొక్క ఘోష శక్తి తీసేయండి. అయితే ఆఖరికి సముద్రంలో ఏం మిగిలింది? నీరు, H2O అంటారు కెమిస్ట్రీలో. మరి అలలో కూడా లాస్ట్కి ఏముంటుంది? అల పోయిన తర్వాత H2O, నీరు. అంటే అల యొక్క నీరు సముద్రం యొక్క నీరుతో సమానము. ఇక్కడ అల అంబుదియోహో అంటే అల సముద్రయోహో, అలా సముద్రయోహో అంటే ఏంటి అర్థము? అలా సముద్రము ఐక్యం అని అర్థం. ఎలాగా? అల పరిచ్ఛిన్నంగా ఆకారంగా అలా సముద్రం ఎప్పుడు ఒకటి కావు, కానీ అల యొక్క తత్వమైనటువంటి నీరు ద్వారా సముద్రం యొక్క తత్వమైన నీరుతో పోల్చి చూసినప్పుడు అల సముద్రం రెండు ఒక్కటి. ఏ విధంగా? నీటి ద్వారా. ఇక్కడ కూడా జీవ బ్రహ్మ ఐక్యం ఒక్కటే. దేని ద్వారా? ఆత్మ చైతన్యం ద్వారా. శరీరము ఉపాధుల ద్వారా ఎప్పుడూ అవదు. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమానం అన్నారనుకోండి, ఎప్పుడు సమానము? ఒక మనిషిగా సమానము, ఒకే ఓటుగా సమానము, మీరిద్దరూ భారతీయులుగా అలా తీసుకోవాలి. మీరు నరేంద్ర మోడీ గారితో సమానం అంటే నేను ప్రధానమంత్రి అన్నారనుకోండి, అది ఎప్పటికీ అవదు, అయ్యే పరిస్థితి కాదు అది. జీవుడు ఈశ్వర అంటే నువ్వు శివ అంటే అన్నాననుకోండి, శివ అంటే ఎప్పుడు అవుతారు మీరు? మీలో ఉన్నటువంటి పరమశాంత స్వరూపాన్ని శివ అంటారు కదా. ఆ హృదయంలో మన శాంత స్వరూపం మనం చూసుకున్నాం అనుకోండి, ఎస్ శివోహం, నేనే శివ అంటే మీరు శివ అనగానే వెంటనే మీరు ఈ పౌండ్రకు వాసుదేవులాగా త్రిశూలం పట్టుకొని, వ్యాసం వేసుకొని, మూడో నేత్రం ఇక్కడ పెట్టుకొని, విభూతి రాసుకొని, జడ చుట్టుకొని, ఇలా గంగ పడుతున్నట్టు ఇలాంటి వ్యాసం వేయకూడదు. మనం పగట వేషగాళ్ళ. నువ్వెప్పుడు శివ కాలేవు. శివ కావాలంటే ఎలాగవ్వాలి? శాంత స్వరూపం శివ అవుతావు ఎప్పుడు కూడా. నువ్వు ఆత్మస్వరూపంగా శివ, అంతేగాని ఆకారంగా వేషంగా ఉపాధి పరంగా శివ నువ్వు కావు. అందువలన నువ్వు రామన్నా ఎస్ ఆత్మారామగా నువ్వు రామ అవుతావు, అంతేగాని నువ్వు రామ అంటే దాశరథి కౌశల్య పుత్రుడు రామ అవగలవా? ఎలా అవుతావండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మన పక్కన ఉన్న వ్యక్తి మనం అవలేం కదా. రాముడు కృష్ణుడు శివ మనహాలుగా అవుతాం అంటే ఉపాధులతో ఎవ్వరు అవరు. ఉపాధులు అంటే ఏంటి? ప్రకృతి. ప్రకృతిలో ఏ రెండు సమానంగా ఉండకపోవడమే ప్రకృతిని అర్థం. మీరు ఎవరికైనా అడిగారు అనుకోండి, ప్రకృతిలో రెండు ఎందుకు సమానం ఉండవు? అరే రెండు సమానం ఉండకపోతే ప్రకృతి అంటారండి, దాని అర్థము. చూసారా ఏమండి? ఈ ప్రకృతిలో రెండు ఎందుకు సమానం కావు? రెండు సమానం కావు కాబట్టే ప్రకృతి అండి. మరి సమానం కాకపోతే ప్రకృతి అంటున్నాం కదా. ప్రకృతి రెండు సమానం ఏం ప్రశ్న అండి ఇది? ప్రశ్న ఎంత తెలివి తక్కువ ప్రశ్న కాదు ఇది. అందువలన ఇప్పుడు మీ ఇద్దరు సమానం కారంటే మీ ఇద్దరు ఇప్పుడు ఎలా సమానం అవుతారు చెప్పండి? మీ మనసులు ఎప్పుడు కలవు, ఒకటి అవ్వు. కానీ మనస్సు వెనక పనిచేస్తున్నటువంటి చైతన్యము ఇద్దరిలో సమానం. చూసారా? మీ ఇద్దరు ఆత్మస్వరూపంగా సమానం, వ్యక్తులుగా సమానం అసలు అవ్వదు, అసలు అవకాశమే లేదు. అందుకే మనం కూడా మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపులు అని చెప్పడానికి కారణం అది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం. అంటే సమం సర్వేషు భూతేషు, అన్ని ప్రాణుల్లో సమాన చైతన్య రూపం ఉంటుంది అని చెప్పారు. ఎలా ఉన్నది? వినశ్యత్సు అంటే నాశనమైపోతున్నటువంటి శరీరేషు, నాశనమవుతున్న వికారాలు చెందుతున్నటువంటి శరీరాల్లో అవినశ్యంతం ఆత్మానం, అవినశ్యంతం ఆత్మానం సర్వ శరీరేషు తిష్టంతం. చూసారా? వికారాలు నాశన యోగ్యమవుతున్న శరీరాల్లో నాశనం లేని అవినాశి ఆత్మ ఉన్నది, పరమాత్మ అని చెప్పారు గీతలో. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశేర్జున తిష్టతి. సకల ప్రాణుల హృదయంలో వెనక ఆత్మ లబ్ డబ్ లబ్ డబ్ చేయిస్తుంది. అది సమానం అన్ని ప్రాణులకి. అంతేగాని నాలో ఈశ్వరుడు ఉన్నాడు, మీలో ఈశ్వరుడు ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి
కుక్క నక్క కుక్క నక్క కుక్క సమానం నేను సమానం అనకూడదు. కుక్క నువ్వు ఎలా సమానం అవుతావు? కుక్క నువ్వు సమానం కావు. కుక్కలో ఉన్న పరమాత్మ నీలో ఉన్న పరమాత్మ ఒకటి. మళ్ళీ అదేనమాట. అంటే కుక్క అంటే ఎవరు సమానం అండు, పెద్దవాడికి నేను సమానం అనుకుంటారు. అందుకే భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పింది, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన. ఎంత అద్భుతంగా చెప్పారనుకున్నారు. ఇదే దృష్టి, ఆత్మ దృష్టితో విద్యావంతుడితో, విద్య ద్వారా వినయం వచ్చినటువంటి ఎంతో విద్యావంతులైనటువంటి బ్రాహ్మణులో ఉన్నటువంటి ఆత్మస్వరూపం. గవి అంటే ఆవు, గోవులో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, హస్తిని అంటే ఏనుగులో ఉన్న ఆత్మస్వరూపాన్ని, కుక్కలోను అత్యంత నీచంగా మనం పరిగణిస్తుంటాం బయట కుక్కని. కుక్క మాంసం వండుకొని తినే అంతటి చండాలుడైనప్పటికీ, అంటే చూడండి దీని అర్థం ఈ 4 సృష్టి అని కాదు, మధ్యలో అన్ని పెట్టుకోండి మీరు, అంతే, ఇంకేం మిగలలేదనమాట సృష్టిలో. అంటే సకల సృష్టి అంతా ఆత్మస్వరూపాన్ని దర్శించాలి అని అర్థం. మీరు ఉపాధులు చూసి మీరు మోసపోవద్దు. అంటే మన అందరము భిన్నంగా ఉన్నాము కానీ భేదంగా లేము. చూసారా, భిన్నంగా ఉండడం భేదంగా ఉండడం మీకు తెలుసా? శరీరాలుగా భిన్నంగా ఉన్నారు కానీ ఆత్మంగా అభేదంగా ఉన్నారు. ఆత్మస్వరూపంగా అభేదంగా ఉన్నాము, శరీరాలతో భిన్నంగా ఉన్నారు. అది తెలుసుకో. అందువలన ఈ తత్వం స్పష్టం చేయడానికి మనకి ఉపనిషత్తుల్లో మహావాక్యముగా వచ్చింది. మొట్టమొదటి మహావాక్యము ఋగ్వేదముకు చెందినటువంటి ఐతిరేయ ఉపనిషత్తులో ఒక మహావాక్యం చెప్తారు. దాన్నేంటి? ఆత్మస్వరూప లక్షణాన్ని తెలియజేసే మహావాక్యము. ఏంటది? ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆత్మ అంటే ఏమిటో కాదండి, ఎక్కడో బయట వెతకడం కాదండి. మొత్తము యావత్ సృష్టి అంతా కూడా ఆకాశం వలె వ్యాపించి ఉన్న తత్వములోనే ఈ సృష్టి అంతా కూడా బుడగలాగా వస్తుందంట. విచిత్రం. ఈ చైతన్యము సముద్రం వలె వ్యాపించి ఉన్న ఆ చిదానంద చైతన్య సముద్రములో ఈ ప్రపంచం అంతా కూడా ఒక బుడగలాగా వస్తుందంట. చూసారు ఎంత విచిత్రం. అందువలన ఈ విధంగా వస్తున్నటువంటి సకల ఆ సృష్టి అంతా కూడాను చైతన్యంతోనే నిండి ఉన్నది. ఆ చైతన్యానికే ప్రజ్ఞ అంటారు. ప్రకర్షేణ జ్ఞ. జ్ఞ అంటే తెలుసుకునే అవేర్నెస్, నోయింగ్ ప్రిన్సిపల్, ఇంటెలిజెన్స్, అవేర్నెస్, కాన్షియస్నెస్ అంటారు అన్నమాట. అంటే ఎలాంటి కాన్షియస్నెస్? వ్యక్తితో కూడి ఉన్న కాన్షియస్నెస్ కాదు, మళ్ళీ వ్యక్తి ఆధారంగా ఉన్న అవేర్నెస్ కాదు, వ్యక్తిని విడిచిపెట్టి మిగిలి ఉన్నటువంటి కాన్షియస్నెస్. ఇప్పుడు మనం దర్శించవచ్చు ఆ కాన్షియస్నెస్. నిత్యం ఉంటుంది, అది నిత్యం కదా, పెర్మనెంట్ కదా, లేకపోవడం అంటూ ఉండదు. కానీ మనం దాని మీద దృష్టి పెట్టడంలో తేడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెలుతురుంది కదా, ఇప్పుడు వెలుతురుంటే ఇదంతా వెలుతురుంది. సపోజ్ నేను ఇంకొక టార్చ్ లైట్ తీసుకొచ్చాను అనుకోండి, ఫోకస్ ఇక్కడ వేసాను అనుకోండి, ఆ ఫోకస్ లైట్ మనం చూస్తాం, ఈ లైట్ని మనం చూడం. అంత లైటే ఉన్నది కానీ ఫోకస్ లైట్ కనిపిస్తుంది. ఆ ఫోకస్ లైట్ చూసి ఈ లైట్ని మనం మర్చిపోతాం. ఈ ఫోకస్ లైట్ని ఏదైతే చూస్తున్నామో మన దృశ్యం ఇంద్రియం చూసిందనమాట. కానీ అంత వ్యాపించి ఉన్న ఆత్మ వెలుగు మనము దృష్టి పెట్టట్లేదు. ఆ విధంగా వ్యక్తి లేనటువంటి చైతన్యాన్ని ఇంపర్సనల్ అవేర్నెస్ అంటారు. అది యావత్ సృష్టి అంతా వాస్తవానికి ఎప్పుడూ త్రికాలంలో 3 కాలముల్లో ఉండేది, ఎప్పుడూ నాశనం లేనిది, ఒకే ఒకటి సత్యం. దాన్నే సత్ అంటారు. ఆ సత్తే చైతన్య స్ఫురణగా ఉంటుంది కాబట్టి చిత్ అంటారు. సచ్చిత్, దాన్నే ప్రజ్ఞ
ఎందుకు ప్రజ్ఞ అయింది? మనం అన్ని విస్మరించి ఇలా కూర్చొని అనుకోండి, మెడిటేషన్లో, ధ్యానంలో అన్ని ఒకటి బై ఒకటి ఒకటి అలాగా జారిపోతాయి. కానీ ఒక్కటి మిగిలిపోతుంది, ఒకటి శేషంగా. అహం. అహం అంటే నేను. నేను అయా. ఇంగ్లీష్లో అయా, హిందీలో మై హూ. మై హూ. తెలుగులో నేను ఉన్నాను. సంస్కృతం అహమస్మి. అహం అస్మి. అహం అస్మి. అదొక్కటే ఉండాలి, దాని పక్కన ఏమి యాడ్ చేయకూడదు. దానికి ఎటువంటి హద్దులు లేవు, ఆకారం లేదు, ఎటువంటి లక్షణాలు లేవు. అది వచ్చేది కాదు, పోయేది కాదు, ఎప్పుడు పర్మనెంట్, శాశ్వతంగా ఉండేదన్నమాట. అంటే ఏంటి? ఇన్ఫినిట్ అని అర్థం, అనంతం. అనంతంగా ఉన్నటువంటి ఆ స్ఫురణకి బ్రహ్మ అని పేరు. అనంతంగా ఉన్న స్ఫురణకి ఏమంటారు? బ్రహ్మ. బ్రహ్మ అంటే బృహత్తమత్వాత్ బ్రహ్మ అని అర్థం. అంటే ద బిగ్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. ద బిగ్ అంటే ఏంటంటే ఇంక దానికంటే పెద్ద మీరు లేదని అర్థం సృష్టిలో. ద బిగ్, ద అల్టిమేట్ అనమాట. ఇంకా అంటే ఏంటి? మీరు చిన్నదనుకుంటే చిన్నదానికంటే చిన్నది, పెద్దది అనుకుంటే పెద్దదానికంటే పెద్దది. అంటే అర్థం ఏంటి? సర్వవ్యాపి అని అర్థం. దట్ కాన్షియస్నెస్ ఈజ్ బ్రహ్మ. ద హృదయంలో స్ఫురిస్తున్నటువంటి చైతన్యము బ్రహ్మ. అందుకే ఉపనిషత్తు ఏమన్నా చెప్పిన అన్ని వ్యక్తము అవ్యక్తము, చేతనము జడము, స్థావరము జంగమం. స్థావరం అంటే కదలంది, జంగం అంటే కదిలేది, జడం అంటే అలాగా అధిక తమోగుణ తత్వంగా ఉన్నది జడము. దాంట్లో సత్వ రజోగుణంలో వ్యక్తమవుతుంటే చేతనమని అర్థం. కానీ అన్నిట్లో మూలంలో ఉన్నది చైతన్యమే. దాట్ చైతన్యం ఈజ్ బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. దీన్ని ఆత్మ లక్షణము లేదా బ్రహ్మ లక్షణ వాక్యం, మహావాక్యం అంటారు. ప్రజ్ఞానం ఎక్కడ ఉంటుంది? బయట షాపుల్లో ఉంటుందా, మీ హృదయంలో ఉంటుందా ప్రజ్ఞ? తెలివి, ఇంటెలిజెన్స్, స్ఫురణము. సో ప్రజ్ఞానం బ్రహ్మ. నువ్వు బ్రహ్మని ఎదుగుతున్నావు కదా, ఆ బ్రహ్మ నీ ప్రజ్ఞానమే. అంటే మొట్టమొదటి నీకు బ్లెస్సింగ్ ఏదైతే అనుగ్రహిస్తుందో గుండె చప్పుడు కంటే ముందు. అందుకే బిడ్డ ఎవరైనా పుట్టినప్పుడు మొట్టమొదటి ప్రథమ ప్రాణ ఊపిరి వచ్చింది కానీ, అందుకే ఏడ్చడం లేదని కావాలి. జనరల్గా పిల్లలు ఏడిస్తే మనకు బాధ, కానీ అక్కడ ఏడకపోతే బాధ అక్కడ పుట్టిన తర్వాత. అందుకే మనం ఏం చేస్తాము? ఒకవేళ పిల్లలు ఏడకపోతే గట్టి చిక్కు చిక్కు చిక్కింది చిక్కింది ఏడవాలి. ఎందుకంటే మొట్టమొదటి ఏడిపే మనకి ఆనందం. పిల్లల్లో ఏడుపు కావాలి మనకి. అంటే అప్పుడే ఆ లంగ్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట, ఆ బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ లైఫ్ ప్రిన్సిపల్ అన్నమాట, ప్రథమ ప్రాణ అంటారు. కాబట్టి అక్కడ స్టార్ట్ అవుతుంది ఈశ్వర్ బ్లెస్సింగ్ అన్నమాట. సో ఈ విధంగా ప్రజ్ఞానం బ్రహ్మ. అయితే ప్రజ్ఞానం బ్రహ్మ కదా, దాన్ని ఉపదేశ వాక్యంగా చెప్తారు తర్వాత. ఏంటి? తత్ త్వం అసి. అంటే ఏంటి? అంటే ఏంటి? అంటే తత్ అంటే ఆ బ్రహ్మ, ప్రజ్ఞానం అనే బ్రహ్మ, త్వం నువ్వే, అసి అయి ఉన్నావు. ఎలా అయి ఉన్నావు? మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఒకప్పుడు ఒక కుర్రవాడు ఒక రైల్వే స్టేషన్లో టీ టీ అందిస్తూ ఉండేవాడు అనమాట. టీ అందిస్తూ ఉండేవాడు ఒక కుర్రవాడు. పెద్దవాడు అయ్యాడు. ఏదో ముంబైలోనో ఒక గుజరాత్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో టీ అందించే ఒక కుర్రవాడు ఇప్పుడు అంటే ఏంటి? దగ్గర దగ్గర ఒక 60 సంవత్సరములు తరువాత భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆయన? ఢిల్లీలో ఉన్నారు. ఓకే, అహ్మదాబాద్లో రైల్వే స్టేషన్లో 60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యక్తి బాలుడు, పూర్ ఫ్యామిలీ, ఒక తల్లి, పేదరిక స్థితిలో, పేద స్థితిలో ఉన్నటువంటి తల్లి, జీవితం గడవడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో టీ అందించే ఒక బాలుడుగా, చదువు సంధ్యలు ఏమీ లేక, ఏమీ కంఫర్ట్స్ లేవు,
అలాంటి ఉన్న వ్యక్తికి ఇప్పుడు ప్రధానమంత్రిగా దేశానికే ఒక పాలకుడుగా ఉన్నటువంటి వ్యక్తికి తేడా చూడండి. అక్కడ ఇప్పుడు ప్రధానమంత్రిని కలవాలంటేనే మొత్తం బ్లాక్ కమాండోస్, రెడ్ కమాండోస్, ఎల్లో కమాండోస్, కమాండోస్ చుట్టూ మొత్తం గన్నులు. అంటే ఏంటి? ఇవన్నీ కూడా యాడింగ్ ఉపాధులు అనమాట. అంటే ఇప్పుడు మనము ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఏంటి, అప్పుడు సహా బాలక అహ్మదాబాద్ నగరే ఆసీత్ ఉండేవాడు. ఎవరు? తోమసి, నువ్వే అన్నాం అనుకోండి, ఏమైంది? సహా ఆ బాలుడు నువ్వే అంటే ఏంటి? ఇక్కడ ప్రధానమంత్రి తీసేయాలి, ఇక్కడ ఆయన మొత్తం వైట్ గెడ్డం, వైట్ జుట్లని తీసేయాలి, అక్కడ ఉన్నటువంటి ఆ బనియాను, టీ షర్ట్, నిక్కరు అవి తీసేయాలి. అన్ని తీసేస్తే ఒక వ్యక్తిగా అక్కడ మిగులుతాడు, ఇక్కడ ఒక వ్యక్తిగా మిగులుతాడు. వ్యక్తి రూపంగా ఒక్కటే దామోదర్ దాస్ నరేంద్ర మోడీగా మిగిలిపోతారు అంతే. అక్కడ టీ అమ్ముతున్నాడు బాలుడు కాదు, ఇక్కడ ప్రధానమంత్రి పిఎం ఆఫీసులో ఉన్నటువంటి పిఎం ప్రైమ్ మినిస్టర్ కూడా కాదు. ఏంటి సత్యము? ఒక వ్యక్తి సత్యం. అదే విధంగా మనం కూడా అదే చూసాం. ఈ కెరటం ఏం చూసాము? కెరటంలో ఉన్నటువంటి అన్ని పరిమితులు తీసేసాం, నీరు మిగిలింది. సముద్రంలో అన్ని పరిమితులు తీసాం, నీరు మిగిలింది. నీరుగా సమానం. అందువలన తత్వమసి. నేను కెరటం దగ్గరికి వెళ్ళి, ఏ కెరటమా, నువ్వు కెరటం అంటున్నావు కదా? కాదు, మరేంటి? త్వం అంటే నువ్వు, తత్ అంటే సముద్రము, అసి నువ్వు సముద్రమై ఉన్నావు. నేను సముద్రమా? ఎస్. సముద్రం యొక్క స్వరూపమైన నీరు నీ స్వరూపమైన నీరుతో ఒక్కటి అని చెప్పాలి. అందుకే తత్వమసి అన్నాను అనుకోండి, ఎస్. అప్పుడు మీరేమనుకోవాలి? అహం నేను, పరమాత్మ అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను, బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అని మీకు తెలియాలి. దాన్ని అనుభవ వాక్యము అంటారు. చూసారా? మీకు అన్ని విశదీకరించి పూర్తిగా అర్థమయ్యేటట్లు ఉపదేశం చేస్తే తత్వమసి ఉపదేశ మహావాక్యం. అయితే నేను మిమ్మల్ని తత్వమసి అన్నాను కదా, తత్వమసి అన్నాను. తత్ త్వం అసి. తత్ అంటే ఆ పరమాత్మ ఆత్మస్వరూపంగా, త్వం నువ్వే, అసి అయి ఉన్నావు అన్నానా? మూడు పదాలు ఉన్నాయి అందులో. నేను తత్వమసి అనేటప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఓహో నేను ఏదైతే నా సృష్టికి కారణమైన ఈశ్వర ఆత్మస్వరూపము, నేను కూడా ఆత్మయి ఉన్నాను కాబట్టి అహం బ్రహ్మ అసి, నేను బ్రహ్మనే కదా అనుకోవాలి. అలా కాకుండా తత్వమసి అని నేను అన్నాను అనుకోండి, మీరు వెనక్కి చూశారనుకోండి ఎవరో తత్వమసి అని, నేను ఇంకేం చేయాలి? నేను ఎక్కడ దూకేయాలి, ఏ సముద్రంలో ఎందులో. అలా కాకుండా మీ వెంటనే నేను తత్వమసి అన్నాను కదా, మీరు కూడా తత్వమసి అన్నారనుకోండి, నాకు ఇంకేం అర్థం కాదు, నాకు ఏం చేయాలో. అంటే గురువు తత్వమసి అంటే మీరు గురువుకి తత్వమసి అంటారా? అలాగా అనుకోవడం. అర్థం చేసుకోవాలి. అహం బ్రహ్మాస్మి లేక శివోహం, సోహం ఇవన్నీ ఒక్కటే. సోహం అంటే ఏంటంటే సహ అంటే పరమాత్మ, అహం నేనే పరమాత్మ. శివోహం అంటే ఏంటి? శివ పరమాత్మ, అహం నేనే శివ. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? అహం నేను బ్రహ్మయి ఉన్నాను. అందువల్ల మీరు ఏదైనా సరే ఎటువంటి సంశయము ఉండకూడదు. పేర్లు ఏంటి? అనేక పేర్లు వచ్చి చెప్తాం. అయితే ఇక్కడ పరమాత్మని ఇండికేట్ చేయడానికి అనేక రకముల ప్రక్రియలు వాడుతారు. ఇక్కడేంటి? నిషేధముఖ వాక్యం అంటారు ఒకటి. అంటే స్వరూప లక్షణ వాక్యాలు, తటస్థ వాక్యాలు అని ఉంటాయి కొన్ని. అర్థమైందా? తటస్థ వాక్యాలు అంటే ఏంటంటే సర్వం కల్విదం బ్రహ్మ, ఈ జగత్తంతా బ్రహ్మే. ఎప్పుడు బ్రహ్మ? ఈ పంచభూతములు, ఈ మాయా త్రిగుణములు అన్ని రిమూవ్ చేసి ఆఖరిలో ఉన్న బ్రహ్మ ఆత్మ అని తెలుసుకోవాలి. అలా కాకుండా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అందులో ఏం రిమూవ్ చేస్తాం? రిమూవ్ చేయడానికి ఏం లేదు. అంటే ఏంటి? బ్రహ్మ యొక్క స్వరూపము లక్షణం అనమాట అది. అర్థమైందా?
సో ఈ విధంగా అనేక రకాల వాక్యాలతో మనకి ఈ యొక్క ఉపదేశం బోధిస్తారనమాట. అయితే ఎప్పుడైతే మీకు అహం బ్రహ్మాస్మే అనుకుంటే అయిపోయిందా? అవలేదు. ఎందుకు? మీ జీవితాంతం ప్రతి క్షణం కూడాను ఈ తత్వంలో జీవించాలి. ఎలాగా? అయం ఇదంతా ఆత్మయే, ఈ ఆత్మే బ్రహ్మ. అప్పుడేమైంది? అయం ఆత్మ బ్రహ్మ. దాన్ని అనుసంధాన వాక్యం అంటారు. అంటే ప్రతి క్షణం కూడాను ఆత్మ బ్రహ్మగా అనుసంధానం చేసుకుంటూ ఉండాలన్నమాట సాధకులు. ఈ విధంగా 4 మహావాక్యాలు చెప్పారు. ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదములో ఉన్నటువంటి ఐతిరేయ ఉపనిషత్తు నుండి తీసుకున్నారు. అంటే అనేక మహావాక్యాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి శాంపుల్కి తీసుకున్నాం అనమాట. తత్వమసి అన్నం అనుకోండి, సామవేదానికి చెందినటువంటి చాందోగ్య ఉపనిషత్తులో వస్తుందన్నమాట ఇది. మరి అనుభవ వాక్యం అన్నామనుకోండి, అహం బ్రహ్మాస్మి అంటే యజుర్వేదములో ఉన్నటువంటి శుక్ల యజుర్వేద శాఖకు సంబంధించినటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తుంది. ఇది అహం బ్రహ్మాస్మి అని. మరి అయమాత్మ బ్రహ్మ అంటే చాలా ఉపనిషత్తులో వచ్చింది ఈ వాక్యం. కానీ ముఖ్యంగా మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము? అథర్వ వేదము నుండి వచ్చినటువంటి మాండూక్య ఉపనిషత్తుకు సంబంధించినటువంటి మహావాక్యంగా మనము తీసుకుంటాము. ఏంట మహావాక్యం? అయమాత్మ బ్రహ్మ. సో ఈ విధంగా 4 మహావాక్యాలు. అందుకే ఇవే కాకుండా అనేక మహావాక్యాలు ఉంటాయి. అన్యదేవ తద్విదితాత్ అతో అవిదితాత్ అధి. అన్యదేవ తద్విదితాత్ అతో అవిదితాత్ అధి అంటే ఏంటంటే తెలిసినది తెలియనిది రెండింటికి సాక్షిగా విలక్షణంగా ఉన్నది ఆత్మ. అన్యదేవ తద్విదితాత్ అతో అధి అంటారు. అంటే ఏంటి? తెలిసింది తెలియంది రెండింటికి సాక్షి. విదిత అవిదితాభ్యాం విలక్షణ అంటే ఇట్ ఈస్ బియాండ్ నోన్ అండ్ అన్నోన్. సపోజ్ ఇప్పుడు చూడండి, ఐ నో సాంస్క్రిట్ అన్నారు అనుకోండి ఎవరండి. ఐ నో సాంస్క్రిట్, ఐ నో దట్ ఐ నో సాంస్క్రిట్. సపోజ్ ఇంకొకరు వచ్చి నాకు సాంస్క్రిట్ రాదని అనుకోండి, ఐ నో దట్ ఐ డోంట్ నో సాంస్క్రిట్. చూసారా? నాకు తెలుస్తుంది సంస్కృతం, నాకు వచ్చినా నాకు తెలుస్తుంది. ఇంకొకరు ఏమన్నారు? నాకు తెలుస్తుంది, నాకు సంస్కృతం రాదని నాకు తెలుస్తుంది. అంటే నాకు తెలుస్తున్నది అనేది కూడాను నాకు తెలుస్తుంది, నాకు తెలియదు అనేది కూడాను నాకే తెలుస్తుంది. ఐ నో సాంస్క్రిట్, నాకు సంస్కృతం తెలుస్తుంది. ఐ నో ఐ డోంట్ నో చైనీస్ అన్నాను అనుకోండి, అంటే ఏంటి? నాకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? చైనీస్ భాష నాకు తెలియదని రాదని తెలుస్తుంది. సంస్కృతం భాష నాకు తెలుసును అనేది తెలుస్తుంది. ఈ రెండిటికి తెలుస్తున్నది అనే కామన్ ఒకటి ఉన్న చూడండి. తెలుసును అనేది తెలుస్తుంది, తెలియదు అనేది తెలుస్తుంది. ఆ కామన్గా ఉన్నటువంటి తెలుసును అనేది ఏదైతే ఉందో అది ఆత్మ. యచ్ఛాయం పురుషే యశ్చ యశ్చ అసౌ ఆదిత్యే సహ ఏకః అన్నారనుకోండి. యహ చ అయం పురుషే అంటే ఈ పురుష, ఇక్కడ ఈ హృదయంలో ఉన్నటువంటి స్ఫురణ చైతన్యం. అసౌ అంటే అక్కడ ఉన్నటువంటి ఆదిత్య సూర్యమండలంలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యం. సహ ఏకః రెండు ఒక్కటే. ఇది కూడా మహావాక్యం. అన్ని మహావాక్యాలే, ఎక్కడ ఎన్ని మహావాక్యాలు తీసుకున్నా మహావాక్యాలే, కానీ మనకి ప్రముఖంగా 4 చెప్పారు. సో ఈ విధంగా మనం చూస్తే మనకి జీవాత్మ పరమాత్మ ఐక్యం అనేది మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి శంకరాచార్యం అన్నారంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. అందుకే ఒకరు అడిగారు, సకల శాస్త్రాలన్నీ వ్యాఖ్యలు రాశారు కదా, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు, భాష్యాలు, వ్యాఖ్యలు ఎన్ని రాశారు ఆయన? వీటన్నిటి యొక్క సారం ఒక్క శ్లోకంలో చెప్పమంటే ఆయన ఏమన్నారంటే అతి మేధావి కాబట్టి ఒక శ్లోకంలో కాదు అర్ధ శ్లోకంలో చెప్తానన్నారు శంకరాచార్య.
శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని. అందువలన బ్రహ్మ సత్యం అన్నాం కదా. ఇక్కడ బ్రహ్మ సత్యం అని గురువు చెప్పినప్పుడు మీరు ఎలా అర్థం చేసుకోవాలి? అహం సత్యం. చూసారా? బ్రహ్మ సత్యం అని మనం కూడా రామచిలకల రామ 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 అని కాకుండా ఇక్కడ బ్రహ్మ సత్యం అంటే అహం సత్యం, జగత్ మిథ్య. ఓకే, జీవో అంటే అహం బ్రహ్మైవ, నేను బ్రహ్మే, నా అపరహ. చూసారా? అంటే ఉపదేశం గురువు చెప్పినప్పుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర అని చెప్పారనుకోండి, మీరు ఎలా అర్థం చేసుకోవాలి? బ్రహ్మ ప్లేస్లో అహం, బ్రహ్మ సత్యం అనగానే అహం సత్యం, ఆత్మ సత్యం, అహం అహం సత్యం, జగత్ మిథ్య అంటే నామరూపంగా ఉంటుంది. వ్యావహారిక సత్యం అంటే ఆత్మతో పోల్చుకుంటే ఇది మామూలుగా వ్యావహారికంగా ఉన్న సత్యమే, పూర్తి సత్యం కాదు. మీరు అసలైన సత్యం. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, జీవ అంటే ఎవరు? అహం, ఆత్మ. అహం బ్రహ్మ ఏవ, నువ్వు బ్రహ్మే, నా అపరహ, నేను బ్రహ్మ కంటే వేరేగేం కాదు. ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ శ్లోకం మీరు చదివితే మీకు నిజంగా ఒక రకమైనటువంటి ఆ ఆత్మానంద జ్వాలపాట్లా ఉంటుంది. కన్ఫ్యూజన్ మరి ఉండదు, భయం ఉండదు. ఇంకా ఇప్పుడు ఇదే తత్వాన్ని మరి కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. ఏంటి? ఆవిద్య, ఆవిద్యకం, ఆవిద్యది ఏంటిది? ఇక్కడ ఆ రెండు దీర్ఘం పెట్టారు ఇక్కడ. అవిద్యకం శరీరాది, ఆవిద్యకం, ఆవిద్యకం, ఆవిద్యకం. ఓకే, ఆ పెట్టచ్చు అంటే ఆసమంతాత్ అంటే పూర్తి స్థాయి. ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవక్షరం ఏతద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవక్షరం ఏతద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. అయితే ఇప్పుడు మనకి నేతి నేతి అని చెప్పాం కదా. అంటే ఏదైతే కాదు కాదు కాదంటే ఆఖరికి శేషంగా మనకి మిగులుతుంది, అదే నా యొక్క ఆత్మస్ఫురణ. ఓకే, దీన్నే మనం రామాయణంలో చిన్న కథగా చెప్తారు. మనకి అరణ్యవాసంలో రాముడు, సీత, లక్ష్మణస్వామి ముగ్గురు వనవాసానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు అనేక సంవత్సరముల్లో వనవాసం అంతా ఆ ఫారెస్ట్లో అడవిలో ఉన్నటువంటి అనేక ఆశ్రమాలు, ఋషుల్ని వాళ్ళు అలాగా దర్శనం చేస్తుంటారు అన్నమాట, దర్శిస్తుంటారు. ఒకసారి ఒక ఆశ్రమములో ఒక ఋషులు మునులు సత్సంగం జరుగుతుంటే అక్కడికి వెళ్ళారంట ఆ రోజు. అయితే రామలక్ష్మణులు కూడాను ఋషులతో పాటు కూర్చున్నారు. రామలక్ష్మణులు అంటే రాజకుమారులా లేరు, ఆల్రెడీ కొన్ని సంవత్సరములు అలాగా నార చీరలు, నార అన్ని బట్టలు అవి ధరించి, విభూతులు ధరించుకొని జటాజోటాలతో ఋషుల్లాగా ఉన్నారు, గడ్డాల మీసాలతో. వాళ్ళు రాజకుమారులు ఎవరు గుర్తించలేదు. వాళ్ళు వెళ్ళి ఆ ఋషులు మధ్యలో కూర్చున్నారు, కలిసిపోయారు. మరి సీతాదేవి ఎక్కడ కూర్చుంటారు? ఋషిపత్నులు ఉన్నారు ఒక సైడ్, వాళ్ళతో కలిసి అమ్మగారు కూర్చున్నారు. సత్సంగం ఇంకా ఆరంభం అవుతున్నది. ఒక ఋషి పత్ని అంటే ఒక ఋషి యొక్క భార్య కొంచెం కాస్త లేటుగా వస్తారు. ఎందుకంటే మన యొక్క సహజ స్వభావం అనమాట. మీరు ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా కాస్త 5 నిమిషాలు, 1 నిమిషంగానే లేటు రావడం మనకి తప్పదు. ఎవరైనా సరే వచ్చి కూర్చున్నారు. ఆవిడికి ఏంటంటే ఆల్రెడీ అప్పటికే మొత్తం వాట్సాప్లో, ఫేస్బుక్లోను మొత్తం గ్రూపులు మెసేజ్ పెట్టారు. ఏంటని? ఈవేళ రామలక్ష్మణ సీత మన సత్సంగానికి వస్తున్నారని మెసేజ్ ఇచ్చేసారు అందరికీ. సో అందరికీ తెలుసు అనమాట.
ఓహో, దశరథుడు నుంచి అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరాముడు, సీత, లక్ష్మణ స్వామి ఇవాళ వచ్చారు మన సత్సంగానికి. కొంచెం తెలుసుకోవాలని ఆదుర్త ఉంటది కదా. ఆ అమ్మగారు కూర్చుని వెంటనే ఇక్కడ స్త్రీలు ఉన్నటువంటి ఆ సైడ్ కూర్చున్నారు, ఆ విభాగంలో. ఆవిడ గాబర్ ఏంటంటే శ్రీరాముడు ఎవరు, శ్రీరాముడు ఎవరు అని గాబర్. అప్పుడు ఎవరిని అడుగుతారు శ్రీరాముడు అని? సీతని అడగాలి కదా. ఆ అమ్మగారు పక్కన కూర్చొని, అమ్మ ఆయన మీ భర్త శ్రీరాముడా? ఆవిడేమంటారు, ఎస్ ఆయనే మా భర్త శ్రీరాముడు అంటదా ఆవిడ? ఏమనరు ఆవిడ. ఆవిడ సైలెంట్ గా ఆయన మీ ఆయన ఇలాగంటది అంతే, మాట్లాడదు ఆవిడ. అలాగా ఒక్కొక్కరిని అలాగా చూపెడుతుంది. ఆయన మీ భర్త శ్రీరాముడా, ఆయన మీ భర్త శ్రీరాముడా? కాదు 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 కాదు. లాస్ట్కి అందరిని చూపెట్టిన తర్వాత ఒక్కరిని మిగిలిపోయారు. ఇంకా ఆయన మీ భర్త శ్రీరాముడు అడగాల? అడగక్కర్లేదు. అంటే అన్ని కాదు 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 అని అన్ని తర్వాత లాస్ట్కి ఏది మిగిలింది? ఒకరు మిగిలారు. ఆయన నా భర్త శ్రీరాముడు అనక్కర్లే, ఆవిడికి అర్థమైపోయింది ఆల్రెడీ ఆ ఋషి పత్నికి. ఆ విధంగా ఏదైతే కానిది మనం ముందు తీసేస్తే ఆయనదే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా బోధిస్తుంటారు అన్నమాట. అందువలన ఈ విధంగా అనేక రకమైనటువంటి దృష్టాంతాలు, ఉదాహరణలు, ప్రక్రియ ఏంటంటే ఇది అత్యంత సూక్ష్మం. భౌతికంగా మీ చేతికి ఇచ్చింది కాదు. లేకపోతే మీరు ఏదైనా ఒక కర్మ చేయండి, యజ్ఞం చేయండి, పూజ చేయండి అంటే తెగ కష్టపడి చేసేస్తాం మనం. 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక గుడి కట్టాలంటే ఎంతైనా కష్టపడింది, ఎంతమంది అయినా సరే మొత్తం సందాలు వేసుకొని మొత్తం కట్టేస్తాం. కానీ గంట కాలం పాటు కూర్చొని ఈ ఆత్మతత్వాన్ని విచారణ చేయండి అని చాలా కష్టం. హెడ్ హీట్ ఎక్కిపోతుంది. ఎలాగైతే బాగా కాలిపోతున్న పెనం పైన దోశ వేస్తే ఎలాగైతే జూ జూ అంటది, అలాగ అంటది మన బుద్ధి. ఫీజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే మనకున్న కరెంట్ ఎంత, జుమ్ జుమ్ జుమ్. నువ్వేమో ఆ యొక్క రైల్వే స్టేషన్లో పెడుతున్నట్టు 25,000 వోల్ట్ కరెంట్ పంపిస్తే ఏమవుతుంది? ఫీజు ఎగిరిపోతుంది వెంటనే. మరి అలాంటి కరెంట్ని తట్టుకోవాలంటే మీ యొక్క లైనింగ్ ఎలా చేయాలి? స్ట్రాంగ్ ఉండాలి కదా. ఆ స్ట్రాంగ్ ఉండడానికే కర్మయోగం చెయ్యండి అని మనోళ్ళు ముందు కర్మయోగం చెప్పారు భగవద్గీతలో. ఆ విధంగా ఎవరైతే దీన్ని సిద్ధపడతారో అప్పుడు ఏం చేయాలి? ఆవిద్యాధికం అంటే అంటే అజ్ఞానము ద్వారా ఉన్నటువంటి, అంటే ఏంటి? మీ ముందే చెప్పాను, కారణ శరీరం, కారణ ప్రపంచం అంటే అవ్యక్తం, మాయ, త్రిగుణాత్మకం మాయ. అంటే మాయ సమస్త సృష్టి పరంగా చూస్తే మాయ, వ్యక్తిగత పరంగా చూస్తే అవిద్య అంటారనమాట. అర్థమైందండి? ఇప్పుడు సమష్టి పరంగా చూస్తే ఈశ్వరుడికి ఉపాధి ఎవరు? మాయ. మరి జీవుడికి ఉపాధి ఎవరు? మాయ కాదు, అవిద్య. అంటే మాయ అవిద్య ఒకటే, కానీ ఒక వ్యష్టిగా చూస్తే అవిద్య, సమష్టి లెవెల్లో చూస్తే మాయ. చూసారా? వ్యష్టి లెవెల్గా చూస్తే కెరటంగా కనిపిస్తున్నది, సమష్టి లెవెల్గా చూస్తే సముద్రంగా కనిపిస్తుంది. కానీ సముద్రము సత్యం కాదు, కెరటము సత్యం కాదు. ఏంటి సత్యము? నీరు సత్యం. చూసారా? అదనమాట. అందువలన ఆవిద్యాధికం, ఆవిద్యాది అంటే ఆవిద్య మొదలుగునివి. ఆవిద్యాధికం అంటే ఏంటి? శరీరాది అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచం. ఈ 3 కూడాను దృశ్యం. ఇవన్నీ దృశ్య ప్రపంచం కింద వస్తాయి. ఎందుకు? మన గాఢ నిద్రలో అంత అజ్ఞానంగా అలుముకుంటుంది, ఏమి తెలియదండి, అంత చీకటి. ఎందుకు? మీ గాఢ నిద్రలు చూడడానికి ఏముండదు, మీరు చెప్పిందంత ఒకటే చెప్తారు, ఏమి తెలియదు, అంత చీకటి అంటారు అంతే. దట్స్ ఇట్. స్వప్నంలో అంతా బ్రహ్మాండమైన సంసారం ఉంటుంది, ఇప్పుడులాగే అది ఒక సంసారం, ఇప్పుడు ఒక సంసారం. సో ఈ 3 కూడా మనకి దృశ్యాలు లాంటివే. కాబట్టి ఏంటి? క్షరం అంటే నాశనం అయిపోయినవి. ఎలాగా? బుద్భుదవత్ అంటే బుడగలు లాంటి బబుల్స్. అందువల్ల మనం స్నానం చేస్తుంది బాత్రూంలో. స్నానం చేసేటప్పుడు ఒక్కోసారి మన సబ్బు యొక్క బుడగలు వస్తాయి మన ఒంటి మీద. ఎంత బాగుందో, ఐ లవ్ యూ మై బుడగ, ఐ లవ్ యూ బబుల్ అని మీరు డైరీ రాశారనుకో, లవ్ స్టోరీ రాజు సంతం పెట్టిలో పడక్ పేలిపోయింది అది. అంటే దాన్ని నమ్ముకుంటే జగత్ అంతా అలాగే ఉంటుందట. ఈ సబ్బు బుడగ లాంటిది జగత్.
మనమే స్టార్ట్ చేస్తుంటాం మన కథలు మన సినిమాలు, ఇంకా అలాగే క్లైమాక్స్ పోతే అవుట్. చూసారా? ఒకరు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు రికార్డుల మీద, బ్రేకింగ్ కోసం, ఈలోగా అవుట్. చూసారా? కాబట్టి ఇదంతా కూడా జగత్తే ఒక బబుల్ అంటే ఈ సమస్త సృష్టి ఒక బబుల్ అని చెప్తున్నాడు శాస్త్రము. నీ బాత్రూంలో ఒక సబ్బు బుడగ ఎంతదండి ఇక్కడ చెప్పండి? అంటే మన వ్యక్తిగత జీవితం ఒక సబ్బు బుడగ లాంటిది అనమాట. అంటే అసలు నిజంగా ఒక అసలైన బుడగ కూడా కాదనమాట అర్థం. అందువలన ఇది క్షరం అంటే నస్వరం అని అర్థం. ఏతద్ విలక్షణం అంటే ఏంటి? ఏదైతే ప్రకృతి పరంగా వ్యక్తమవుతుందో అంటే ఏంటి? అవ్యక్తం నుండి వ్యక్తమవుతుంది, అన్మానిఫెస్ట్ నుండి మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఏంటి? గాఢ నిద్రలో ఉన్నటువంటి ఈ కారణ శరీరం ఏదైతే ఉందో అది బీజంగా తీసుకొని జాగ్రత్త స్వప్నాలు వస్తున్నాయి. కారణ శరీరం నుండి సూక్ష్మ శరీరము, స్థూల శరీరాలు వస్తున్నాయి. అంటే కాజల్ బాడీ. ద కాజల్ బాడీ ఈజ్ ద కాజ్ ఫర్ వాట్? సటిల్ అండ్ గ్రాస్ బాడీస్. కాజల్ బాడీ అంటే కారణ శరీరం. ఓకేనా? కారణం అంటే దేనికి కారణము? సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి కారణం. అందుకే దాన్ని కారణ శరీరం అన్నారు. ఇంగ్లీష్లో కాజల్ బాడీ. సూక్ష్మకి ఇంగ్లీష్లో షటిల్ అంటారు, సటిల్ బాడీ. స్థూలంకి గ్రాస్ బాడీ. అందువలన ఏతద్ విలక్షణం అంటే ఈ మూడు శరీరాలకి బియాండ్ అంటే అతీతం, అంటే మూడింటికి సంబంధం లేనిది, మూడింటికి అంటనిది. కానీ మూడు కూడా దాని నుండే ఆధారంగా వస్తున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు చూడండి, సినిమా థియేటర్లో కూర్చున్నాం, అన్ని రెడీ పెట్టుకున్నాం, డ్రింకులు, వాటర్ బాటిల్, చిప్స్ అని రెడీ పెట్టుకొని కూర్చొని చూస్తున్నాం. అక్కడ స్టార్ట్ అవుతుంది సినిమా థియేటర్లో, అంత సినిమా అవుతుంది. ఒక్కొక్కసారి భూకంపం వస్తుంది తెర మీద, ఒక్కొక్కసారి అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, ఒక్కొక్కసారి అటాక్లు, చేజింగ్లు, కత్తులు తీసుకొని సుమోలు వెళ్ళిపోతే గాలి మీద ఎగిరి పడుతుంటాయి. కానీ వాస్తవానికి ఏమైంది? తెరకేమైనా అంటాయా? అగ్ని ప్రమాదంలో తెర ఏమైనా కాలిందా? 2004లో సునామీ వచ్చింది, ఏమైనా తెర ఏమైనా మొత్తం పటాపట అయిందా? అన్నిటికీ విలక్షణం ఏంటి? తెర. అంటే తెర మీద వస్తున్నటువంటి అగ్ని ప్రమాదంకి సంబంధం లేదు, తెర మీద వస్తున్నటువంటి వరదలకి సంబంధం లేదు, ఓ సుమోలు కత్తులు కటారు తిప్పుకొని వెళ్తున్న దానికి కూడాను ఎటువంటి పికర్ లేదనమాట. దేనికి? తెర. ఆ తెరకి ఎలాగైతే వీటన్నిటికీ విలక్షణంగా ఉన్నదో ఈ స్థూల శరీరానికి, కారణ శరీరానికి, సూక్ష్మ శరీరానికి మూడింటికి కూడా తెరలాగా ఆధారంగా ఉంటుంది. మూడు శరీరాల్లో గాని, మూడు అవస్థల్లో గాని జరిగే వాటికి ఎటువంటి సంబంధం లేనిది అంటదు. అర్థమైంది కదా? దాన్ని ఆ విలక్షణం అంటారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ విలక్షణ, పంచకోశ విలక్షణ, సత్ అసత్ విలక్షణ, విదిత అవిదిత విలక్షణ. విలక్షణ అంటే ఏంటంటే రెండింటికి సంబంధం లేదు, బియాండ్, అతీతం, గుణాతీత. భగవద్గీత ప్రకారం గుణాతీత అంటే మూడు గుణములకి అంటనిది, ఎప్పుడూ ఉంటుంది, సత్యము నిత్యం. గుణాలు మాత్రం వస్తుంటాయి, పోతుంటాయి. ఈ ప్రపంచ ప్రకృతి అంతా మూడు గుణాల కలయికే, ఈ శరీరం అంతా మూడు గుణాల కలయికే. ఈ మూడు గుణాలకు అతీతంగా ఉన్నటువంటి స్ఫురణము సాక్షిగా ఉంటుందన్నమాట. ఆ సాక్షి ఏం చేస్తుంది? గుణ గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే అంటారు గీతలో. అందువలన ఆ గుణాలు ఈ గుణాలు రాసుకొని పూసుకుంటాయి అన్నమాట. మీరు మాత్రం సాక్షిభూతంగా చూస్తుంటారు. సాక్షి అంటే ఏంటంటే రెండు పార్టీలు కొట్టుకున్నా, ఏం చేసుకున్నా మూడో వ్యక్తి ఎలా చూస్తుంది, రెండింటికి సంబంధం లేదు. ఎటువైపు కూడా చేయి కలపకుండా సాక్షిభూతంగా ఉండడమే సాక్షి. అంటే ఇక్కడ లైట్ ఉంది, ప్రకాశం, నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. లైట్ వచ్చి అలాగే స్వామి, అలాగే స్వామిని మీ పక్క కూర్చోవట్లేదు లైట్, మనం వింటున్నారా? స్వామితో కలిసి నేను చెప్తున్నాను మీకు వినండి అని నా పక్క కూడా రావట్లేదు లైట్. రెండింటికి తటస్థంగా ఉన్నది. దాన్ని ఉదాసీనత అంటారు, ఇండిఫరెన్స్ అంటారు ఇంగ్లీష్.
దాట్ ఈస్ వాట్ విలక్షణ. ఈ విలక్షణగా ఉన్నది కాబట్టి విద్య తెలుసుకోండి ఏంటి, అహం బ్రహ్మ. దట్ విలక్షణమైనటువంటి చైతన్య అహం స్ఫురణం ఆత్మారామగా ఉన్నది. ఎలా ఉన్నది? వ్యాపకంగా ఉన్నది. ఆత్మ వ్యాపించి ఉంటే దాన్ని ఏమంటారు? విష్ణు. వ్యాపకత్వాత్ విష్ణు. చూడండి, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఆకాశంగా ఉన్నది. దీంట్లో ఏంటి? ఆకాశం. దీంట్లో ఉన్నది ఏంటి? చైతన్యం. ఈ కుండ ఇక్కడ శరీరం, అంతే సింపుల్. మీకు ఏమి లేదు, కుండ అంతే. అందుకే బకెట్ తన్నేశాడు అంటారు. ఎందుకు? శరీరమే బకెట్ కాబట్టి. బకెట్ తన్నేశారంట అంతే, అయిపోయిందని అర్థం. పని క్లోజ్ చేశారు మొత్తం, కీలకతం దుకాణం బంద్ అని అర్థం. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో, బయట ఉన్న ఆకాశం, ఇప్పుడు దీన్ని పగలగొడితేనే ఈ ఆకాశం మీద దాంట్లో కలిసిపోద్దా? ఓహో, ఆలింగనం చేసుకుంటుందా? ఏం లేదు. పగలగొట్టక ముందు కూడా రెండు కలిసే ఉన్నాయి. ఎందుకు? ఆకాశం భాగములుగా విడగొట్టలేము, అఖండంగా ఉంటుంది కాబట్టి. అందువలన లోపల ఉన్నటువంటి చైతన్యం శరీరంగా ఉన్నప్పుడు లోపలగా ఉన్న చైతన్యము, శరీరం లేనప్పుడు కూడా ఉన్న చైతన్యం ఒక్కటే. ఎప్పుడు ఆ చైతన్యము విడగొట్టలేము కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నేనున్న చైతన్యము శరీరం లేకపోయిన చైతన్యంగానే మిగిలిపోతాను. కానీ నేను వైకుంఠ లోకం వెళ్ళి, విష్ణుమూర్తి, మిస్టర్ విష్ణుమూర్తి, కెన్ ఐ కమ్ టు వైకుంఠం ప్లీజ్, గివ్ మీ వీసా అని అడగాల? ఏం అడగక్కర్లేదు. విష్ణుమూర్తి ఎవరు మీకు వీసాలు ఏమి ఇవ్వరు. అంటే మీ హృదయములో ప్రకాశిస్తున్న స్ఫురణమే విష్ణు. దాన్నే ఆరంభములో మనం వైకుంఠ లోకము, వైకుంఠం, స్వరూపము, సాయుధ్యము, సాలోకం అని చెప్తుంటారు కథల్లో, పురాణాల్లో. ఇవన్నీ ఎక్కడికే చేరుతాయి అన్నమాట. అందువలన అదే ఆత్మస్వరూపం మీ హృదయస్థంలో శాంతంగా, పరమశాంతంగా ఉన్నదనుకోండి, దాన్ని శివ. మరి శివ ఆత్మశాంతి, పరమశాంతి, ఆ శివస్వరూపం ఇక్కడ పెట్టుకుంటే కైలాసం వెళ్ళాలంటే యాత్ర ఏంటిది అర్థం? అంటే మానసరోవర కైలాసం గురించి మాట్లాడట్లేదు. అది మీరు వెళ్ళండి, చూడండి ఆ విభూతుల్ని. ఓహో, అద్భుతంగా ఉంటాయి. 10వ అధ్యాయం గీతలో విభూతులు చెప్పారు. నదులన్నిట్లో గంగా నదిని నేను, పర్వతాల్లో హిమాలయాలు నేను, అన్ని దర్శించండి. అంటే ఈశ్వరుని యొక్క విభూతుల్ని మీరు ఎంత ఆనందిస్తారో. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఆ విభూతులన్నీ నావే, ఆత్మ విభూతులు అని తెలుసుకుంటే ఆ ఆనందమే వేరు. అందుకే మనకిన్ని చైనా వాళ్ళకి అదే తేడా. అసలు హిమాలయాలు మొత్తం వాళ్ళు తీసుకున్న అవి మావే, ఆత్మస్వరూపంగా మావే అనుకుంటారు జ్ఞానులు. వాళ్ళంతా మావోయిస్టులు కదా, వాళ్ళు మాకు అంత భౌతికం కావాలనుకుంటారు తప్ప ఈ తత్వం వాళ్ళకి అర్థం కాదు. అందుకే ఎప్పుడు కూడా మన భూభాగం ఆక్రమించుకోవడానికి చూస్తారు వాళ్ళకి తత్వం తెలిస్తేగా. అందువలన మనకేంటి, యావత్ సృష్టి అంతా మన కుటుంబము. ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం. అందుకే మన ప్రార్థన కూడాను విశ్వ కళ్యాణం కోసమే. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః అని చెప్తుంటారు. కాబట్టి ఈ విధంగా విద్య అహం బ్రహ్మేతి నిర్మలం. నిర్మలం అంటే ఏంటి? నిర్గత మలం. అంటే ఈ యొక్క 3 శరీరాల్లోనూ జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో ఉన్నటువంటి మలినము, చెడు ఆలోచనలు, ఈ యొక్క వాసనలు, ఈ గుణములు ఏవైతే ఉన్నాయో ఆకాశంకి ఎలాగైతే అంటవో మన చైతన్యం అంటాం. ఇప్పుడు దీంట్లో ఒక దుర్గంధంతో కూడిన ఏదైనా పెట్టి కొన్ని వాటర్ పోసామనుకోండి, ఈ మురికి నీళ్ళు, మూసీ నది వాటర్ పోసామనుకోండి, ఈ కుండ లోపల ఉన్నటువంటి ఆకాశానికి ఏమైనా అంటుతుందా? పోనీ గంగా నది నీళ్ళు తీసుకొచ్చి పవిత్ర గంగా జలం మీద పోసామనుకోండి, ఏమైనా అంటుతుందా? అలాగే ఈ శరీరములోను మీ మనస్సులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కానీ మీ యొక్క చైతన్యానికి అంటదు. అందుకే ఎప్పుడు ఎల్లప్పుడు అదేంటి? నిర్మలం. అంటే నిత్య శుద్ధం అని అర్థం. అదే విధంగా మళ్ళీ ఇంకొకటి చెప్తున్నారు, అలా కంటిన్యూ చేస్తున్నారు. 5 minutes. ఓకే, ఇదా ఓకే, టైం అయిపోయింది కదా, రైట్. దేహాన్యత్వాన్న మే జన్మ
జరాకార్షల జరాకార్షలయాదయః జరాకార్షలయాదయః శబ్దాది విషయై సంగః శబ్దాదివిషయై సంగః నిరింద్రియతయా నచ నిరీంద్రియతయా నాచ నిరీంద్రియతయా నచ నిరీంద్రియతయా నచ దేహాన్యాత్వాన్నమే జన్మ దేహాన్యస్వాన్నతే జన్మ జరాకార్షలయాదయః జరాకార్షలయాదయః శబ్దాది విషయై సంగః శబ్దాదివిషయై సంగః నిరీంద్రియతయా నచ. నిరీంద్రియతయా నచ ఇప్పుడు మరొక అంటే ఆత్మతత్వాన్ని ఇంకా మరింత వివరంగా తెలియజేస్తున్నారు. సో ఈ 32వ శ్లోకం వచ్చే వారం పూర్తిగా వివరిద్దాం. అప్పటి వరకు ఈ 31వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. 30, 30, 31, 30, 31 ఇవి డైరెక్ట్ ఉపనిషత్తులు అన్నమాట. ఆత్మబోధ అంటే డైరెక్ట్ ఉపనిషత్తులే వచ్చాయి కాబట్టి అందుకే వీటికి కాస్త ఉపనిషత్తుల పరంగా వివరణ ఇచ్చాము. అయితే ఇప్పటి వరకు మనం ఆల్రెడీ ఫౌండేషన్ వేసాం కాబట్టి ఇది అర్థం అవుతుంది అందరికి. ఓకే, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.